నమస్తే, నేను మీ యాంకర్ హరిత. పైల్స్ సమస్యతో చాలామంది చెప్పుకోలేనంతగా బాధపడుతుంటారు. మరి ఆయుర్వేదంలో పైల్స్ సమస్యకి శాస్త్ర పరిష్కారం ఉందా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి ఆయుర్వేదిక్ సర్జన్ డాక్టర్ వెంకటేశ్వర్లు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. పైల్స్ చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి కూడా మొహమాట పడుతుంటారు, తమలో తాము బాధపడుతుంటారు. జనరల్గా ఈ పైల్స్ సమస్య రావడానికి కారణాలు ఎలా ఉంటాయి? సో జనరల్గా అసలు పైల్స్ అంటే ఏంటి? ముందు చూస్తే మనకి మలద్వారం లోపల రక్తనాళాలు ఉంటాయి. వాటి వల్ల మలద్వారానికని మనకు పోషణ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మలద్వారం లోపల ఒత్తిడి ఏర్పడుతుందో, ప్రెషర్ అనేది ఏర్పడుతుందో, ఆటోమేటిక్గా అక్కడ రక్తనాళాన్ని సాగడం జరుగుతుంది అనమాట. సాగి కిందికి రావడం జరుగుతుంది. వాటిని మనము వాడుక భాషల్లో బట్ట పైల్స్ అని చెప్పేసి కొందరు అర్షములు అని చెప్తూ ఉంటారు. సో మనకి మెడికల్ లాంగ్వేజ్ వచ్చేసి హిమరాయిడ్స్ అంటూ ఉంటారు. సో రావడం గల కారణాలు చూస్తే ముఖ్యంగా అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువ ఏర్పడడం. దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. టాయిలెట్ మీద ఎక్కువసేపు స్పెండ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎక్కువ వెస్టర్న్ కమోడ్స్ ఉన్నాయి. ఇండియన్ కమోడ్స్లో అంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు స్టూల్ ఎవాక్యుయేట్ చేయడానికి. బట్ వెస్టర్న్ కమోడ్స్లో వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఒక మజిల్ ఉంటుంది, ఫ్యూబోరిటాలిస్ మజిల్ అనేది. ఆ మజిల్ అనేది అంత ఎక్కువగా రిలాక్స్ అవ్వదు సో వెస్టర్న్ కమోడ్లో కూర్చున్నప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే స్ట్రెయినింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో స్ట్రెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మలద్వారాలు ఎప్పుడైతే రక్తనాళాల మీద ఒత్తిడి ఏర్పడుతుందో ఆటోమేటిక్గా మనకి రక్తనాళాలు కిందికి అనేవి సాగడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఒత్తిడి ఏర్పడినప్పుడు మనకి హిమరాయిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా వెస్టర్న్ కమోడ్స్, అది కాకుండా ఇంకోటి ఏంటంటే టైంకి సరిగా ఫుడ్ తీసుకోకపోవడం, లేట్ నైట్లో ఫుడ్ తీసుకోవడం, మార్నింగ్ హరీబరీగా మోషన్ అనిపించినా కానీ అవాయిడ్ చేసేసి వెళ్ళిపోవడం వల్ల వర్క్లోకి. అండ్ ఒకవేళ మనకి మధ్యలో అర్జు వచ్చినా కానీ అవాయిడ్ చేస్తూ ఉండడం, వాటర్ సరిగా తాగకపోవడం. దానివల్ల ఏమవుతుందంటే స్టూల్ కూడా కొంచెం గట్టిపడడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనకు ఈ ప్రెషర్ అనేది జరుగుతుందో ఆటోమేటిక్గా ఇది ఒక్క రోజులో జరగదు అనమాట. సో స్లోగా మనకి ఆ ఒత్తిడి ఏర్పడి నెమ్మదిగా మనకి హిమరాయిడ్స్ అనేవి కిందికి జారడం జరుగుతుంది అనమాట. అదే కాకుండా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ, ఓకే, బేబీ యొక్క ప్రెషర్ వల్ల కూడా, ప్రొజెస్టరాన్ ఇంజెక్షన్స్ వాటి వల్ల కూడా మనకి ఏమవుతుందంటే హిమరాయిడ్స్ అనేవి కూడా ఈజీగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కారణాలు అనేవి చెప్పాలి. ఏం తింటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా కదా, మనకి లైఫ్ స్టైల్ అనుకున్నప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా వెస్టర్న్ కమోడ్స్, ఓకే, సో అవి అండ్ ఎక్కువసేపు కూర్చునే చేసే పని, వ్యాయామం చాలా తక్కువగా ఉండడము, మనం తీసుకునే ఫుడ్లో జంక్ అనేది ఎక్కువగా ఉండడము, ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడము, అండ్ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా ఫైబర్ ఫుడ్ చాలా తక్కువగా ఉండడం మనం తీసుకునే వాటిల్లో. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా స్టూల్ అనేది ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు స్టూల్ అనేది హార్డ్ ఉంటుంది. దాన్ని ఎవాక్యుయేట్ చేయాలంటే కంపల్సరీగా ప్రెషర్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా మనకి ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడే ఈ రక్తనాళాల మీద ఒత్తిడి ఏర్పడి మనకి పైల్స్ అనేది రావడం జరుగుతుంది. పైల్స్లో కూడా స్టేజెస్ ఉంటాయి కదండి? ఎస్, డెఫినెట్గా. ఏ స్టేజ్లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సో పైల్స్లో మనకి ఏంటంటే రెండు రకాలు ఉంటాయి మామూలుగా, ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్. జనరల్గా మనకి ఎక్స్టర్నల్ పైల్స్ అంటే స్కిన్తో కలిసి ఉంటుంది, మలద్వారం బయట ఉంటాయి అన్నమాట అవి. ఇంటర్నల్ పైల్స్ ఎట్లా ఉంటాయి అంటే మలద్వారం లోపల ఉంటాయి. సో మనకి ఎప్పుడైనా సరే సిమ్టమ్స్ ఎక్కువగా ఇంటర్నల్ హిమరాయిడ్స్ నుంచే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి గ్రేడ్స్ చూసినప్పుడు ఇంటర్నల్ హిమరాయిడ్స్లో ఉంటాయి. వాటిల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. గ్రేడ్ 1 వచ్చేసరికి ఏంటంటే పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. ఓన్లీ థింగ్ మోషన్ వెళ్ళినప్పుడు సిరంజ్తో బ్లడ్ పడినట్టుగా, అంటే ఇట్లా పిచికారి కొట్టినట్టుగా పడుతుంది బ్లడ్. పేషెంట్ పెయిన్ అట్లాంటిది ఏమీ ఉండదు. సో ఇది గ్రేడ్ 1లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సిమ్టమ్. గ్రేడ్ 2లో వచ్చేసరికి ఏమవుతుందంటే మలద్వారం లోపల నుంచి ఒక రక్తనాళం లాంటిది, మెత్తటి ఒక చిన్న మాంసం లాంటిది బయటకు వస్తుంది. ఆటోమేటిక్గా మోషన్ పాస్టింగ్ లోపలికి వెళ్ళిపోద్ది. అది గ్రేడ్ 2 హిమరాయిడ్స్. గ్రేడ్ 3లో వచ్చేసరికి ఏమవుతుందంటే బయటకు వస్తుంది, బట్ పేషెంట్ లోపలికి పుష్ చేస్తే తప్ప లోపలికి వెళ్ళదు. గ్రేడ్ 4 అనేది ఎమర్జెన్సీ కండిషన్. ఇంకా దీంట్లో కూడా ఎమర్జెన్సీ ఉంటుంది. గ్రేడ్ 4 అంటే బయటకు వచ్చేసింది అనుకోండి, ఇంకా బాగా వాచిపోయి పేషెంట్ చాలా సివియర్ పెయిన్ ఉంటుంది ఇంకా. సో ఇంకా లోపలికి వెళ్ళదు అది. సో పేషెంట్ ఇమీడియట్ గా ఆపరేషన్ థియేటర్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. దీనివల్ల ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉంటుంది? ప్రాణాలకు ఏం ప్రమాదం ఉండదు. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే పేషెంట్కి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, వాపు ఉంటుంది, కూర్చోలేరు, నిలబడలేరు, ఆ ఏరియా అంతా బాగా వాచిపోయి ఉంటుంది. సో అట్లా గ్రేడ్ 4 హిమరాయిడ్స్ అనేవి కొంచెం ఎమర్జెన్సీ కండిషన్గా చెప్పవచ్చు. ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి చాలా మందిలో ఉంటాయి. ప్రెగ్నెన్సీ తర్వాత ఈవెన్ ఆడవాళ్ళు అయితే చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి బయట స్కిన్ ట్యాగ్స్ అవి. వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ వాటి వల్ల దురద వస్తుంది, వాటి వల్ల పెయిన్ కలుగుతుంది ఎప్పుడైనా అన్నప్పుడు మాత్రం ఎక్స్టర్నల్ పైల్స్ గురించి ఎక్కువగా ఆలోచించాలి. బట్ మనకి ఎక్కువగా బ్లీడింగ్ అయ్యేది మాత్రం ఇంటర్నల్ పైల్స్ నుంచి అవుతుంది. పైల్స్ సమస్యను చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, డాక్టర్ దగ్గరగా చెప్పుకోవడానికి కూడా మొహమాట పడుతుంటారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల
అంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? 4th గ్రేడ్ వరకు వెళ్ళొచ్చు కదా? ఎస్. సో జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే గ్రేడ్ 1లో గ్రేడ్ 2లో మనం వదిలేస్తామో స్లోగా గ్రేడ్ 4 అనేది నెమ్మది జరుగుతుంటుంది. అదే కాకుండా పేషెంట్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి ఆన్ అండ్ ఆఫ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అవుతుందంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నెలలో 2-3 సార్లు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, మోషన్ వెళ్ళినప్పుడల్లా ఇట్లా బాగా దారిలాగా పోతుంది అనుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే స్లోగా మీకు బ్లీడింగ్ వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోయింది ఒంట్లో. సో అప్పుడు ఏంటంటే మీకు కొంచెం నడిచిన ఆయాసం రావడము, ఓకే, అండ్ ముఖం తుప్పుకోవడం, బాగా నీరసంగా అనిపించడం, ఇట్లాంటి అనేవి స్లోగా హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు మనకు బాడీలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే పైల్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ గారిని ఒకసారి కలిస్తే బెటర్గా ఉంటుంది. ఆయుర్వేదంలో పైల్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? సో ఇప్పుడు మనం ఫస్ట్ మోడర్న్ సర్జరీ చూసినట్లయితే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. లైక్ హిమోరాయిడెక్టమీ అని ఇస్ ఓల్డ్ టెక్నిక్ అనమాట. అంటే పైల్స్ని మనం తీసేయడం, కంప్లీట్గా కోత పెట్టేసేసి కట్ చేసి తీసేయడం, వాటిని హిమోరాయిడెక్టమీ అంటారు. అవి కాకుండా ఇప్పుడు నవేడేస్ లేజర్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అవే కాకుండా కొంచెం ట్రాన్సానల్ సూచరెక్టోపెక్సీ అని, స్టాప్లర్ ప్రొసీజర్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి హిమోరాయిడ్స్కి. అయితే స్టేజ్ని బట్టి ఆ ప్రొసీజర్స్ అని ఎంచుకోవడం జరుగుతుంది. పేషెంట్ యొక్క కండిషన్, స్టేజ్, డయాబెటిక్, ఏజ్, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ ఏంటంటే ఆ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద ఎలోపతి ప్రొసెస్ ఏమవుతుందంటే ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఈ యానల్ కుషన్స్ అంటే పైల్స్ అనమాట. ఎప్పుడైతే మనం వాటిని సర్జరీ చేసి తీసేసినప్పుడు ఏమవుతుందంటే మోషన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేము మనం. మోషన్ యొక్క సీలింగ్ కెపాసిటీ అంటే యానస్ ఏంటంటే మోషన్ పాస్ చేసిన తర్వాత సీల్ అయిపోతుంది అనమాట. ఆ సీలింగ్ కెపాసిటీ అనేది మనకి యానల్ కుషన్స్ వల్లనే కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ కుషన్స్ రిమూవ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి మోషన్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేకపోవడం, గ్యాస్ను కూడా ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది అనమాట. అందువల్ల మోడర్న్ సర్జరీస్లో కొన్ని రికరెన్సెస్ కానీ కొన్ని కాంప్లికేషన్స్ ఉండే అవకాశం. ఆయుర్వేదంలో కూడా సర్జరీస్ ఉంటాయా? ఎస్, ఆయుర్వేదంలో కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ పైల్స్కి మనం ఎక్స్క్లూజివ్గా చేసే ప్రొసీజర్ వచ్చి క్షారకర్మ అంటారు. క్షారకర్మ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి ఈ పైల్స్ లోపల ఎక్కడైతే మనకి బ్లీడింగ్ కనిపిస్తుందో, ఎక్కడైతే మనకి హిమోరాయిడ్ కనిపిస్తుందో డైరెక్ట్గా దాని మీద ఒక మెడిసిన్ అప్లై చేయడం జరుగుతుంది. క్షారం అంటారు దాన్ని. అట్ ఇస్ అ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్. అంటే అసలు ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు, అంతవరకు చిన్న ఎనస్థీషియా ఇస్తాము. లోపల ఏవైతే మనకు ఆ కుషన్స్ బల్జ్ అయిపోయి బ్లీడింగ్ అవుతుందో డైరెక్ట్గా వాటి మీద మనము ఈ మెడిసిన్ అప్లై చేస్తాం. అంటే క్షారసూత్ర పద్ధతి కదండి ఇది? క్షారసూత్ర పద్ధతి అంటే థ్రెడ్, అది థ్రెడ్ అప్లై చేయడం, అది ఫిస్ట్ లాగా చేస్తాం. ఒక క్షారకర్మ ఇస్ డిఫరెంట్ వన్. ఏదైతే మా థ్రెడ్ పైన మెడిసిన్ ఉంటుందో దాన్నే కొంచెం కాన్సన్ట్రేట్ ఫామ్ లో తీసుకొని దాన్ని పైల్స్ మీద అప్లై చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఏమైనా పెయిన్ తో కూడుకున్నదా? మైల్డ్ గా ఉంటుంది, బట్ లోకల్ అనస్థీషియా ఇస్తాం. పేషెంట్ కి ప్రొసీజర్ చేసేటప్పుడు అయితే ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే ఆడి వరకే చిన్న మత్తిచ్చి చేయొచ్చు. చేసిన తర్వాత వెంటనే ఒక హార్డ్లీ 20 to 25 minutes అయిపోతుంది ప్రొసీజర్. ఒక 1 hour ఉంచుకొని పేషెంట్ పంపించేస్తాం, హాస్పిటలైజేషన్ అవసరం లేదు. ఒక 3 weeks తర్వాత మీరు చూసినట్లయితే ఆటోమేటిక్గా ఆ పైల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఒకసారి ఎగ్జామినేషన్ చేస్తే అక్కడ అలాంటి మాస్ అనేది కనిపించుకోకుండా నీట్గా వెళ్ళిపోతుంది. అండ్ రికరెన్స్ రేట్ చాలా తక్కువ కంపారిటివ్లీ అదర్ ప్రొసీజర్స్. అండ్ ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు, పేషెంట్కి ఎలాంటి బ్లీడింగ్ కానీ అట్లా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే క్షారకర్మ ద్వారా పైల్స్ చేసినప్పుడు ఏంటంటే మనకు రికరెన్స్ రేట్ తక్కువగా ఉంటుంది. అలోపతి వైద్యానికి ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ఏంటి డిఫరెన్స్ ఆయుర్వేదంలో దానికి? సో అలోపతిలో ఏమవుతుందంటే కంపల్సరీగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసెస్ ఉన్నాయి దాంట్లో కూడా. ఇందాక చెప్పినట్టుగా హిమోరాయిడెక్టమీ అంటే ఏంటి, పైల్స్ని బయటికి లాగి ఎక్టమీ తీసేయడం, ఓకే. బట్ ఇందాక చెప్పాను కదా, కుషన్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో దానివల్ల ఏమవుతుందంటే స్పింక్టర్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అండ్ కుషన్ పోయినప్పుడు ఏంటంటే సీలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, దానివల్ల మోషన్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేము. సో అలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఎలోపతిలో చాలా ప్రొసెసర్స్ వచ్చాయి. లేజర్ ప్రొసెసర్ వచ్చింది, స్టాప్లర్ వచ్చింది, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసెసర్స్ వచ్చాయి. బట్ స్టిల్ అన్ని ప్రొసెసర్స్ వచ్చినా కానీ వాటిల్లో ఏంటంటే మనకి ఈ టైప్ ఆఫ్ రికరెన్స్ రేట్ అనేది ఎక్కువగా ఉండడము, కొన్ని రకాలటువంటి లైక్ పోస్ట్ ప్రొసీజర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఆయుర్వేదంలో ఏమవుతుందంటే అది ప్యూర్ హెర్బల్ క్షార అనమాట. డైరెక్ట్గా మనం దాన్ని పైల్ మాస్ మీద అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఇమీడియట్గా మనకి 1 minute కంప్లీట్గా డ్రై అయిపోతుంది. అది ఏ గ్రేడ్లో ఉన్నా కూడా కానీ చేస్తాం. కాకపోతే ఏంటంటే గ్రేడ్ కండిషన్ బట్ అప్ టు grade 3 వరకు మనం అది ఆ ప్రొసీజర్ని పెంచుకోవచ్చు. grade 4కి వచ్చేసరికి క్షారసూత్ర కానీ లైగేషన్ టెక్నిక్ కానీ మనం చేస్తూ ఉంటాం. వన్స్ పైల్స్కి మీ దగ్గర ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకున్నాక తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా? ఓన్లీ 2%. ఓన్లీ 2%. జనరల్గా 95 to 98% అయితే పేషెంట్కి ఎలాంటి రికరెన్స్ అనేది ఉండదు. మనం ఏ పొజిషన్లో చేస్తామో ఆ పొజిషన్లో హిమరాయిడ్ అనేది మళ్ళీ కనిపించదు. నెక్స్ట్ పొజిషన్లో హిమరాయిడ్ రాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్గా 3 o'clock, 7 o'clock, 11 o'clock ఈ పొజిషన్లో హిమరాయిడ్స్ ఉంటాయి.
సో ఓకే, ఈ పొజిషన్లో చేసినప్పుడు మనకు ఆ పొజిషన్లో అయితే హిమరాయిడ్ కనిపించకుండా ఫైబ్రోజ్ అయిపోతుంది. బట్ మిగతా పొజిషన్స్ కూడా మనం రాకుండా ఉండాలంటే మాత్రం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి వాటికి, అవి వాడినట్లయితే మనకు ఎలాంటి ఇబ్బంది అని జరగదు. పైల్స్ చెప్పుకోలేక ఇంతకుముందు చెప్పినట్టు బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్లకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వగలరు ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి? సో జనరల్గా ఏంటంటే పైల్స్ అనేటివి అవి రక్తనాళాలు మాత్రమే అనమాట. సో వాటిలో అందరికీ ఉంటాయి. జనరల్గా మనం ఒక 100 మంది వాళ్ళని చూసామనుకోండి, దాంట్లో 95 మందికి పైల్స్ ఉంటాయి అనమాట. బట్ ఎప్పుడైతే మనము పేషెంట్కి బ్లీడింగ్ అవుతుందో, ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడే మనం దాన్ని సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సర్జరీ కానీ కొన్ని ట్రీట్మెంట్స్ వెళ్ళాల్సి వస్తుంది. మీన్ వేల్ మనం ఏం ప్రొసీజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పేషెంట్కి కొన్నిసార్లు మేము ఫిషర్ కానీ ఫిస్టులా కానీ చేసేటప్పుడు కూడా పేషెంట్ లోపల పైల్స్ ఉంటాయి. అట్లనే మేము ప్రొసీజర్స్ ఏం చేయము. ఎందుకంటే పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా మనం అసలు పైల్స్కి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ పేషెంట్కి ఏమైనా బ్లీడింగ్ ఉంటుంది, దానివల్ల రక్తం తగ్గిపోతుంది. ఎప్పుడో 1 yearకి ఒకసారి బ్లీడింగ్ వచ్చినా కానీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుంది, పేషెంట్కి బయటకు వస్తున్నాయి, దానివల్ల ఇబ్బంది పడుతున్నాడు, దురద లాంటిది వస్తుంది అన్నప్పుడు మాత్రమే మనం జనరల్గా పైల్స్కి సర్జరీ చేస్తూ ఉంటాం. అయితే ఇలా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం మీరేంటంటే ఒకసారి డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది అనమాట. కలిస్తే జనరల్గా చాలామంది మలద్వారం లోపల ఏ ప్రాబ్లం వచ్చినా కానీ పైల్స్ అనుకుంటారు. ఓకే, బట్ జనరల్గా పైల్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. ఫిషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫిషర్ అంటే ఏంటి, మలద్వారం లోపల ఏర్పడే చిన్న కట్ అనమాట. దానివల్ల పేషెంట్ పెయిన్ ఉంటుంది ఎక్కువగా. బయట కూడా స్కిన్ పెరుగుతుంది. ఆ స్కిన్ చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు పైల్స్ వచ్చాయని చెప్తా ఉంటారు. మా దగ్గర కూడా పేషెంట్ వస్తే ముందు ఏం చెప్తాడంటే నీ సిమ్టమ్స్ చెప్పకుండా ఆయన ఏం చెప్తాడు, నాకు పైల్స్ ఏనని చెప్తాడు అనమాట. అప్పుడు మేము ఏమంటామంటే పైల్స్ అనేది డిసైడ్ అయ్యి వస్తున్నారు. సో డిసైడ్ అయ్యి చెప్తారు, అట్లా నా పైల్స్తో బాధపడుతున్నాను అని చెప్తారు. మీ సిమ్టమ్స్ ఏమున్నాయంటే అప్పుడు చెప్తారు. సిమ్టమ్స్ బట్టి మీరు ఇట్టే చెప్పగలరు. అసలు నొప్పి వస్తుంది అంటే, నొప్పి వచ్చిందంటే 100% అది ఫిషర్ ఉంటుంది అనమాట. పైల్స్లో పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అన్లెస్ అంటిల్ grade 4 అయితే తప్ప పేషెంట్ పెయిన్ ఉండదు. ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎన్నాళ్ళ వరకు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? జనరల్గా అట్లీస్ట్ 3 to 4 weeks అయితే జాగ్రత్తగా ఉండాలి. పోస్ట్ ఫుడ్ విషయంలో కానీ లైఫ్ స్టైల్ విషయంలో కానీ తినకుండా ఉండాలి. స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఎక్కువగా బటర్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. బటర్ మిల్క్ కానీ రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకి పైల్స్ నుంచి వచ్చే ఇష్యూ అనేది అసలు ఉండదు. కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కూడా ఉంటాయి, వాటిని కొన్ని అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అది వాడుతూ ఒక 3 weeks వరకు మనకు పోస్ట్ సర్జికల్ వీటి ఫాలో చేయాల్సి వస్తుంది. దాని తర్వాత కూడా ఒక 3 months వరకు కొన్ని ఆహారపు అలవాట్లని కొన్ని కంటిన్యూ చేసినట్లయితే పేషెంట్కి మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి. సో పైల్స్తో బాధపడిన అవసరం లేదు. ఆయుర్వేదంలో డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో శాస్త్ర పరిష్కారం ఉంది, అంతేనా? డెఫినెట్గా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు కనుక పైల్స్కు ట్రీట్మెంట్ కోసం డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.